హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 120. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శౌర్య మీదికి దాడి చేసేవాడే, బట్ రైట్ హ్యాండ్ పెయిన్ గా ఉండడంతో అలాగే నిలబడ్డాడు కోపంగా చూస్తూ కౌశిక్. ఏంటి ఇప్పుడు మాటలు? నేను ఒక రౌడీ కూతుర్నే కదా, నేను ఎటుపోతే నీకెందుకు? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? పైగా నేను నిన్ను ప్రేమించి నిన్ను మర్చిపోలేక సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నానా? పైగా నేను లేకపోతే నువ్వు దేవదాసు అవుతావని ఎక్స్పెక్ట్ చేసి నన్ను నువ్వే అంచనా వేస్తావు. నా ఆలోచన కూడా నువ్వే ఆలోచిస్తావా? అంతలేదు. రౌడీ కూతుర్ని కదా నేను. చాలా ధైర్యం ఎక్కువ, పోరాడడం కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ 16 ఇయర్స్ నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నీ రౌడీ కూతుర్ని మాత్రమే, రౌడీని కాదు. నువ్వు లేకముందు నేను ఎలా బతికాను, ఇప్పుడు కూడా అలాగే బతుకుతాను. ఇక్కడ నా కోసం నువ్వు దేవదాస్వి అవుతావేమో, కానీ నేను మాత్రం పార్వతిని కాదు. అంత సీన్ కూడా నీకు లేదు. ఒకవేళ అలాంటి ఫీలింగ్ నీకుంటే ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో. ఆ రోజు కూడా హాస్పిటల్కి నేను వచ్చింది జస్ట్ మా డాడీ అనబడే కాశీనాయక్ రౌడీ వల్ల నీకు బుల్లెట్ తగిలింది అనే గిల్టీ ఫీలింగ్తో తప్ప నీ మీద నా గాలి నా మనసు మళ్ళీ కాదు. నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అంతకన్నా కాదు. నాకు తెలుసు నా లైఫ్ ఏంటో. నేను నా తండ్రి నుంచి ఎప్పుడు ఏది ఆశపడలేదు ఇప్పటి వరకు. అలాంటిది శౌర్య అన్నయ్య వలన పరిచయమైన నీ మీద ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానని నువ్వు నీ ఓవర్ థింక్. సి మిస్టర్ కౌశిక్, సారీ ఇన్స్పెక్టర్ కౌశిక్, జీవితంలో పెళ్ళే ముఖ్యం కాదు. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. పుట్టిన ప్రతి మనిషికి కంపల్సరీ పెళ్లి కావాలని లేదు. కొందరికి అది రాసి పెట్టి ఉంటది అంటారు. కానీ అలా రాసి పెట్టకపోవడమే దేవుడిచ్చిన బంపర్ ఆఫర్. కొందరి జీవితంలో అదొక వరం ప్లస్ బోనస్, ఇంకా సంతోషాలకు తాళం చెవి లాంటిది. దానివల్ల నాకు వచ్చిన సంతోషమే కానీ బాధ ఏమీ లేదు. అండ్ మీరు ఆడ మగ సమానమే అభ్యుదయ భావాలతో అన్నారు చూడండి. మీకు అభ్యుదయ భావాలు నిజంగా ఉంటే ఆ రోజు రౌడీ కూతుర్ని అనేవాడివి కాదు. ఆ మాటతో నా సెల్ఫ్ రెస్పెక్టే దెబ్బతింది. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక మానవత్వంతో తప్ప నీతో నా రిలేషన్ పెంచుకుందామని కాదు. అరే, కళ్ళ ముందే సాటి మనిషి గాయపడి ఉన్నాడు, కాస్త పరామర్శించి వద్దామని వచ్చాను తప్ప నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. అర్థమైందా? అండ్ నేను సిటీ వదలడం కాదు. బతికినన్నాళ్ళు నేను ఇదే సిటీలో ఉంటాను. సేమ్ టైం ప్రేమించింది నువ్వు, ఇష్టపడింది నువ్వు, నేను కాదు. కాబట్టి నాకు ఆ ఫీలింగే లేదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఇక పైన కూడా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. కాబట్టి నీ బొల్లు నోరు అదుపులో పెట్టుకుని ఉండు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను అంటే అది కేవలం శౌర్య అన్నయ్య మీద పడ్డ నింద తొలగించడానికి. ఇక పైన నువ్వు నాతో ఏవైనా ఎక్స్ట్రా చేశావనుకో, శౌర్య అన్నయ్య విషయంలో అబద్ధమైన విషయాలు నీ విషయంలో నిజాలై మీడియాకి ఎక్కుతాయి. అమ్మాయిని హెరాస్మెంట్ చేసిన పోలీస్ అంటూ నా టీవీలోనే టెలికాస్ట్ చేస్తాను. అర్థమైందా? నవ్య ఇక్కడ. ఈ నవ్యతో అంత ఈజీ కాదు మిస్టర్ కౌశిక్ అని వేలు పెట్టి చూపిస్తూ మరి వార్నింగ్ ఇచ్చిన నవ్య పక్కనే ఉన్న శౌర్యాన్ని చూసి, ఏంటన్నయ్య, నీ ఫ్రెండ్కి బుద్ధి రాదా? ఇప్పటికైనా నచ్చ చెప్పుకో. ఎలాగో నా ఒంట్లో రౌడీ బ్లడ్ ఉంది, ఊరుకునేది లేదు చెప్తున్నా అంటూ మనిషా దగ్గరికి వెళ్తుంది. అప్పటి వరకు ఓపిగ్గా విన్న కౌశిక్ కోపంగా శౌర్య వైపు చూస్తాడు. వస్తున్న నవ్వుని ఆపుకొని ఇట్స్ ఓకే రా లైట్ అన్నాడు శౌర్య. ఏంట్రా లైటు? నువ్వు చెప్పిన రాంగ్ ఇన్ఫర్మేషన్కి కదా నేను ఇక్కడి వరకు వచ్చింది. ఎంత ఇన్సల్ట్ చేసిందో చూడు ఆ పొట్టిది. ఏం చూసుకొని దానికి అంత పొగరు అన్నాడు కోపంగా కౌశిక్. మరి నీ మనసులో ఏమీ లేదన్నావు కదరా, అలాంటిదే హ్యాండ్ అంత పెయిన్గా ఉంచుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు శౌర్య. అందుకేనా లేని పెంట చేసేశావు అని కోపంగా అడిగాడు కౌశిక్. మరి నువ్వు నవ్య పేరెత్తితేనే చిగురాకు పడుతున్నావు,
పోనీ నార్మల్గా అయినా మంచిగా ఉంటున్నావా అంటే అది లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు నాకు. అట్లీస్ట్ నీ మనసులో ఏముందో నీకే కరెక్ట్‌గా తెలియట్లేదు. ఇక నాకేం చెప్తావు? అందుకే నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అలా చెప్పాను. కానీ ఏదైనా ఉంటే నువ్వు నాకు చెప్తావనుకున్నాను. ఇలా ఒలింపిక్స్ క్రీడాకారునిలాగా జ్యోతి పట్టుకున్నట్లు నీ చెయ్యికి బెల్ట్ వేసుకొని మరి ఇలా పరిగెత్తుకుంటూ వస్తావనుకోలేదురా అని శౌర్య అన్నాడు. వచ్చినందుకు అయింది కదా సత్కారం. నీకు ఫుల్‌గా హ్యాపీ అయి ఉంటుంది కదా అని సీరియస్‌గా చూస్తూ అడిగాడు కౌశిక్. 100% థాంక్ యూ సో మచ్. ఎంతైనా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నా సంతోషం ఎక్కడుందో నీకు తెలుసు అన్నాడు చమత్కారంగా శౌర్య. ఛీ దుష్టుడా, దుర్మార్గుడా! నువ్వు నా ఫ్రెండువా, శత్రువా? నీకంటే రోజు మనం పట్టుకొని జైల్లో వేసే ముద్దాయిలే నయంరా. ఇప్పుడు చెప్తున్నా ఆ రాక్షసి నాకు వద్దు. ఇదివరకు నవ్య అన్నాను కదా, ఇప్పుడు చెప్తాను నవ్య రౌడీ అని. దీనికంటే దీనవ్వే 100 రెట్లు నయ్యం. ఒకేసారి చంపడానికి చూశాడు. ఇది మాత్రం మాటలతోనే తూటాలతో కనిపించని గాయాలు చేస్తుంది అంటూ బాధపడ్డాడు కౌశిక్. అబ్బా బావ నువ్వుండు పాపం కౌశిక్ అన్నయ్య. ఎందుకు ఆల్రెడీ హ్యాండ్ పెయిన్‌తో బాధపడుతుంటే ఇంకా బాధపెడుతున్నావు? ఈ నవ్యకన్నీ మా బావ పోలికలే. నాకంటే మా బావతో పెళ్ళయిపోయి తప్పించుకోలేను. కానీ నీకు వేరే ఆప్షన్ ఉందన్నయ్య. రేపు మన ఇంటి ఫంక్షన్‌లో చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు వస్తారు. నీకు మంచి మ్యాచ్ చూస్తానులే అంటుంది పక్క నుంచి లక్కీ. థాంక్యూ రా అనుకుంటాం కానీ ఈ లేడీ రౌడీని చూసిన తర్వాత పెళ్ళంటేనే భయం అవుతుంది. సరే నేను వస్తాను అంటూ దూరంగా ఉన్న మనీషాతో మాట్లాడుతూ ఉన్న నవ్యని చూస్తూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు కౌశిక్. అక్కడికి కౌశిక్ ఒంటరిగా వెళ్తాడు అని కయ్యూమ్‌ని బంటిని తోడుగా పంపించాడు కౌశిక్‌కి శౌర్య. ఆ తర్వాత నవ్యతో మాట్లాడుతూ ఏంటమ్మా ఇది? మొన్నటి వరకు బాపడి ఇప్పుడు వాడిని ఇలా రెచ్చగొడితే ఎలా? అని అడిగాడు బయటికి నడుస్తూ శౌర్య. పక్కన లక్కీ, మనీషా కూడా ఉన్నారు. మరేం చేయాలన్నయ్య? అక్కడికి కౌశిక్ నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ రాగానే మొదలుపెట్టాడు నాన్‌సెన్స్ మాట్లాడడం. నేను దేవదాస్‌ని కాదు. నీకోసం వెతకలేను. ఆడ, మగ సమానమే. నా లైఫ్‌లో నీకు చోటు ఉంది అంటూ సోది చెప్తున్నాడు తప్ప మొన్న జరిగిన దానికి ఒక సారీ చెప్పొచ్చు కదా! ఒకే ఒక మాట. నేను కూడా పాజిటివ్‌గా తీసుకుంటాను. అలా కాకుండా కమాండింగ్‌గా మాట్లాడుతున్నాడు. అందుకే నేను రివర్స్ అయ్యాను అంటుంది కారులో కూర్చుంటూ నవ్య. మరిప్పుడు ఇద్దరూ రివర్స్ అయితే ఎలారా? అన్నాడు శౌర్య డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటూ. అలా అనగానే లక్కీ అంటే నీకు కౌశిక్ అన్నయ్య అంటే ఇష్టమేనా నవ్య? అని అడిగింది. దానికి నవ్య జవాబు చెప్పే లోపల ఓయ్ పెసరగాయ్! మా మాటలు మళ్ళీ కౌశిక్‌కి చెప్పకు. వాడు రెచ్చిపోతాడు. నిజానికి వాడికి ఒక క్లారిటీ రావాలనే నేను కూడా నీ గురించి ఏమీ చెప్పలేదు. కొద్ది రోజులు మీ రిలేషన్‌కి గ్యాప్ ఇవ్వండి. వాడికి ఏం కావాలో తెలుసుకునే టైం ఇస్తే వాడే నీ విలువ తెలుసుకుంటాడు. ఒకటి నవ్య, నువ్వు కౌశిక్‌ని వదులుకుంటే ఒక మంచి వ్యక్తిని వదులుకున్నట్లే. నీ లైఫ్ వాడితో బావుంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఓకేనా? అన్నాడు శౌర్య. ఓకే అన్నయ్య. నేను వెయిట్ చేస్తాను అంటుంది నవ్వుతూ నవ్య. ఇక లక్కీ నన్ను పెసరగాయ అంటాడా? ఇంటికి వెళ్ళాక చెప్పాను నేను కూడా. సొంటికాయ, సొంటికాయ అని. ఇంట్లో ఉందిలే మీకు అనుకుంటుంది మనసులో లక్కీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.